ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 128వ కీర్తన 1-2 చరణములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మను అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, ఏకదేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేకదేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే, ఆరాధన నీవే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రార్థన. ప్రాణప్రియుడైన మా యేసయ్య, జ్యోతిర్మయుడా, మా అతిశయమా, మా ఆనందమా, మా ఆరాధనకు యోగ్యుడా, నీకే లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా మంచి వ్యవసాయకుడా, నీ తోటలో ద్రాక్షావల్లి వలె మమ్మల్ని అంటుకొట్టి ప్రభా నీ తోటలో స్థిరపరిచిన దేవా, మేమందరం కూడా నీలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని చేయుటకు మమ్మల్ని రూపించుకున్న దేవా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవని యందు నడుచువారు ధన్యులని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము నీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవలో నడిచే కృపనిచ్చినందుకు, ధన్యతనిచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన ద్వారా నేను స్తుతిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు కృపలో కాపాడి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చయముగా వారి వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించి నీలో ఎదిగి ఫలించడానికి మీరే మా అందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో, భయపడకము, పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు అని మీరు మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకున్న దేవా, పిలిచిన వాడు నమ్మదగిన వాడని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా, మేమందరము కూడా నీ యందు నిలిచి నీలో ఎదిగి ఫలించే భాగ్యం మీరు మాకు దయచేయమని ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నేను స్తుతిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా ఇంకా బలపరచమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.